కరికాల చోళుడు ధారావాహిక 6వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుణ్ణి రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. గూఢచారుల ద్వారా వివరాలు సేకరిస్తాడు కరికాలుడు. జనావాసంలోకి వచ్చిన పెద్ద పులిని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు కరికాలుడు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 6వ భాగం వినండి. మహారాజు ఇలం సెచ్చేని రాజసం నిండిన కళ్ళతో అతన్ని గమనిస్తూ ప్రశ్నించాడు. కరికాలుడు తండ్రి పక్కన నిలబడ్డాడు. చోళ మహారాజు: అమర్త్యుడా, రాజద్రోహం చేయడానికి నీకు ఎందుకింత ధైర్యం వచ్చింది? మా భూమిని అమ్మేంతగా నీ మనస్సు కుళ్ళిపోయిందా? అమర్త్యుడు: మహారాజా, నేను ఈ రాజ్యాన్ని ధిక్కరించి కాకుండా దీని భవిష్యత్తు గురించి ఆలోచించాను. మీకు తెలుసా కావేరీ పరివాహక ప్రాంతంలో ఏం దాగి ఉందో? చోళ మహారాజు ఆశ్చర్యంతో: ఖనిజ సంపద గురించి విన్నాను, కానీ నీ తిక్క ఏమిటో నువ్వే చెప్పు. అమర్త్యుడు గర్వంతో: ఇది సాదా ఖనిజ సంపద కాదు మహారాజా. ఇక్కడ రత్నాలు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, తామ్రం, వజ్రాలు, మాణిక్యాలు, నీలాలు ఉన్నాయి. ఇవి మామూలు సంపద కాదు, ప్రపంచాన్ని పాలించే ఆయుధాల మూలభూతమైన ఖనిజాలు ఇవి. చోళ మహారాజు కోపంతో: అందుకే ఈ సంపదను విదేశీయులకు అమ్మాలని నీకు ఉత్కంఠ. ఎవరు వీటిని కోరుతున్నారు? అమర్త్యుడు శాంతంగా స్వరాన్ని తగ్గిస్తూ: మహారాజా, రోమ్ దేశం నుండి వచ్చిన శాస్త్రవేత్త ఫాబియో రెనాటో వీటిని కనుగొన్నారు. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఈ సంపదను ఎవరు పూర్తిగా స్వాధీనం చేసుకుంటారో వాళ్లే ప్రపంచాధినేతలు అవుతారు. మహారాజా, మీరు రాజ్యాధికారంపై ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు యుద్ధం అధికారంపై కాదు, సంపదపై, శాస్త్ర జ్ఞానంపై, భూమిపై ఆధిపత్యం కలిగించుకునే పోరాటం ఇది. చోళ మహారాజు ఇలం సెచ్చేన్ని ఒక్కసారి వెనక్కి కూర్చున్నాడు. ఆయన ముఖం కఠినంగా మారింది. ఇప్పటి వరకు తన శత్రువులు తన సింహాసనాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని భావించాడు. కానీ ఇక్కడ తన భూమి మీదకు అంతర్జాతీయ శక్తులు కన్నేసుకున్నాయని గ్రహించాడు. చోళ మహారాజు చిన్నగా నిట్టూరుస్తూ: ఓహో, ఈ రాజ్యంపై కుట్ర కాదు, రాజ్యాధికారాన్ని మార్చాలని కుట్ర కాదు, ఈ భూమిపై ఉన్న అపార ఖనిజ సంపదనే ప్రపంచం పాలించాలనుకునే వారికి అసలు ఆకర్షణగా మారింది. అతని కళ్ళలో ఆవేశం మెరుస్తోంది. తన భూమిని కాపాడుకోవడం తన కర్తవ్యమని తెలుసుకున్నాడు. ఇప్పుడు తన ముందున్న శత్రువులు ఊహించిన దానికంటే ప్రమాదకరమైన వారు. చోళ మహారాజు తన కర్తవ్య భారం గుర్తుకు తెచ్చుకున్నాడు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ మరింత లోతుగా ఆరా తీసేలా అమర్త్యుడిని గమనించాడు. చోళ మహారాజు: రోమ్ రాజ్యంలో ఉన్న ఫాబియో రెనాటో మా భూమిపై కన్నేశాడా? అతనికి ఈ ఖనిజ సంపద గురించి ఎలా తెలుసు? అమర్త్యుడు స్వల్ప హాస్యంతో: మహారాజా, విదేశీయులు మీకన్నా ముందే భవిష్యత్తును ఊహించగలరు. కేవలం సామ్రాజ్య ఆధిపత్యం కోసం కాకుండా భూమి మీద వనరుల్ని ఉపయోగించి శక్తిని పెంచుకోవడమే వారి లక్ష్యం. రేఖాగణితం, భూశాస్త్రం, లోహశాస్త్రం అనే విషయాల్లో వారు ముందున్నారు. ఫాబియో రెనాటో మన ఖనిజ సంపదను పరిశీలించి బహుమూల్యమైన తామ్రం, ఇనుము, బంగారం, వెండి, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయని నిర్ధారించాడు. చోళ మహారాజు తన చేయి గట్టిగా మోచేయిపై ఉంచి: ఇవి నా భూమికి చెందినవే, వీటిపై మా ప్రజల హక్కు ఉంది. కానీ విదేశీయులకు వీటి గురించి చెప్పినవాడి దురుద్దేశం ఏమిటి? అమర్త్యుడు నిశ్చయంతో: మహారాజా, మీరు ప్రపంచాన్ని పాలించాలనుకోవడం మీ ఆశ మాత్రమే. సంపద, జ్ఞానం, ఆధునిక యుద్ధ సామగ్రి ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే నిజమైన అధినేత. మీ శత్రువులు మీ సింహాసనాన్ని గద్దె దింపడానికి యత్నించలేదు. మీ రాజ్యంపై కాక మీ భూమిలో ఉన్న సంపదపై వాళ్ళు కన్నేశారు. చోళ మహారాజు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆయనకు ఇప్పుడే గ్రాహిక అయింది. రాజ్యం పరిపాలన ఒకటే తన బాధ్యత కాదని, భూమిలోని సంపదను కాపాడమే అతని అసలైన కర్తవ్యమని అర్థమైంది. కరికాలుడు ఆలోచిస్తూ,
ఒకసారి వీటిపై విదేశీయులు చేయి పడితే ఈ ఖనిజ సంపదతో వారు ఆయుధాలు తయారు చేసుకుంటారు. తర్వాత అదే ఆయుధాలతో మనపై దాడి చేస్తారు. అమర్త్యుడు గుడ్లప్పగిస్తూ, అదే యువరాజా, వాళ్ళు లోహాలను రత్నాలను మాత్రమే కోరుకోవడం లేదు. యుద్ధానికి అవసరమైన ఖనిజాలను, ఆయుధాల తయారీకి అవసరమైన లోహాలను తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఒక్కసారి వీటిని ఆధీనంలోకి తెచ్చుకున్నాక ప్రపంచాన్ని తమ వశం చేసుకుంటారు. చోళ మహారాజు గంభీరంగా లేచాడు. కరికాలుడు తండ్రి పక్కనే నిలబడి ఉన్నాడు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, ఇది కేవలం రాజ్యపాలనా సమస్య కాదు, ఇది భవిష్యత్ యుద్ధం. చోళ మహారాజు దృఢంగా, ఈ భూమి మీద ఎవరూ దురుద్దేశంతో అడుగుపెట్టలేరు. మన సంపదను కాపాడడం నా ధర్మం. మన ప్రజల భవిష్యత్తును ఎవరూ దోచుకోలేరు. ఇకపై ఈ ఖనిజ సంపదపై మన పరిరక్షణ మరింత కఠినంగా ఉంటుంది. అతని నిర్ణయంతో చోళ సామ్రాజ్యంలో కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పుడే ఒక యుద్ధం మొదలైంది. ఇది ఆయుధాలతో కాదు, సంపదను రక్షించుకోవడానికి చేసే పోరాటం. అది రాజ్య సింహాసనం కోసం చేసే పోరాటం కాదు, ఒక జాతి మనుగడ కోసం చేసే పోరాటం. కరికాల తండ్రి ఇలం సెర్చేన్ని కరికాలుడికి ఈ బాధ్యతను అప్పచెప్పాడు. గాఢమైన ఆలోచనలతో కరికాల చోళుడు నిలువెల్లా నిల్చుని ఉన్నాడు. అమర్త్యుడి మాటలు అతని మనసును గందరగోళంలో నెట్టేశాయి. కేవలం రాజ్యాధికారి కోసం యుద్ధాలు జరుగుతాయనుకున్నాడు. కానీ ఇప్పుడే గ్రహించాడు, యుద్ధం సంపద కోసం జరుగుతోంది. సంపద ఎందుకు ఒక చేతిలో మాత్రమే ఉంటుంది? నా భూమిలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇరుము, తామ్రం, బంగారం, వెండి, వజ్రాలు, మాణిక్యాలు, నీలాలు, ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన కానుకలు. కానీ ఈ సంపదను ఉపయోగించేవారు మాత్రం కొద్దిమంది మాత్రమే. ఓ సామ్రాట్, ఓ వ్యాపారి, ఓ దొరగారే దీన్ని నడిపిస్తారు. ప్రజలు మాత్రం దీన్ని తాకలేరు, ఉపయోగించలేరు. ఎందుకు? కరికాల మనసులో అనేక ప్రశ్నలు ఉప్పొంగాయి. సంపద కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉండాల్సిన అవసరం ఏమిటి? అది ప్రజలందరికీ పంచితే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి సంపదను దుర్వినియోగం చేస్తే యావత్ ప్రపంచం అతని అడుగున పడిపోవడం ఖాయం. అలాంటప్పుడు ప్రజలు ఏం చేయగలరు? ధనం లేనివాడు దాసుడవుతాడా? ఒక వ్యక్తి వద్ద అపారమైన సంపద ఉంది. అతను ఆ సంపదను గూఢచర్యానికి, శత్రువులను కొనుగోలు చేయడానికి, మతాన్ని మార్చడానికి, ఆయుధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తే అప్పుడు అతను మాత్రమే ప్రపంచాధికారి అవుతాడు. ధనం లేనివారు అతని ముందు దాసులుగా నిలబడతారు. సంపద లేనివాడు ఏకంగా రాజైనప్పటికీ ధనవంతుని ముందు తల వంచాల్సిందే. అతని మదిలో అమర్త్యుడి మాటలు మరోసారి మెదిలాయి. సంపదకు యజమాని ఎవరైతే ప్రపంచాన్ని శాసించే అధికారం అతనికే. సంపదను పంచలేకపోవడం వెనుక గల కారణం, ప్రకృతి అందించిన వనరులు ప్రజలందరికీ సమానంగా దక్కాలి. కానీ ఎందుకు సమానంగా పంచలేకపోతున్నారు? ఎందుకు ధనికులు మరింత ధనికులవుతున్నారు, గరీబులు మరింత కష్టపడుతున్నారు? సంపద ఒక వ్యక్తి చేతిలో ఉన్నంత వరకు ప్రజలు ఎప్పుడూ తలవంచాల్సిందే. కరికాల చోళుడు తన నెత్తి మీద చేయి వేసుకున్నాడు. రాజ్యపాలన కన్నా సంపదనే రక్షించాలనే అవసరం ఎక్కువగా ఉందనే అనుభూతి కలిగింది. అంతా మౌనంగా ఉండిపోయినట్లు ఒక్కసారిగా అతని మదిలో ఒక భీకరమైన భావన రేగింది. సంపద ఎవరిది? సంపద ప్రజలది. కానీ ప్రజలు దాన్ని ఏనాడూ పొందలేరు. వారి శ్రమతో సంపద పుడుతుంది, కానీ దాని ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తారు. ఈ అసమానత ఎప్పుడు తీరుతుంది? ఒక రాజుగా నేను ఆ సంపదను కాపాడాలి, కానీ ప్రజలకు దాన్ని చేరవేయడం ఎలా? ఇప్పుడు అతనికి అసలు విషయం అర్థమైంది. రాజ్యం గెలవడం కాదు, సంపదను రక్షించుకోవడం కాదు, ప్రజలకు దాన్ని అందించగలిగే శక్తి రాజుకు రావాలి. కరికాల చోళుడు మరోసారి లోతుగా ఆలోచించాడు. ఇది కేవలం ఒక రాజ్య పాలన కాదు, ఇది భవిష్యత్తు కోసం చేసే పోరాటం. ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.